శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. పరమాత్మైనటువంటి భాగ్యనగర నివాసులందరినీ కూడా రక్షిస్తూ అర్చావతార రూపంలో నిత్య నిరంతరము సుప్రభాత సేవ దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు నిత్య కైంకర్యాలను అందుకుంటూ ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నవదిన బ్రహ్మోత్సవముల్లో భాగంగా చివరి రోజైనటువంటి ఈనాడు ధ్వజావరోహణ కార్యక్రమాన్ని మనమంతా కూడా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. పరమాత్మకు ఉత్సవాన్ని ఎందుకు నిర్వర్తించాలి అంటే, ఉత్సవములు ఎన్ని రకాలు అంటే 3 రకములైనటువంటి ఉత్సవములు. నిత్యోత్సవము, శ్రద్ధోత్సవము, శాంత్యుత్సవము అని చెప్పి 3 విధములైనటువంటి ఉత్సవములు పరమాత్మకు చెప్పబడుతూ ఉన్నాయి. అటువంటి ఉత్సవాలను నిర్వర్తించడం ద్వారా సకల లోకాలకి కూడా శాంతి కలిగి సకల జీవులకి కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ విధంగా అర్చావతార వైభవాన్ని తెలియజేసే విధంగా పరమాత్మ అదుగో మన ముందు ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అన్నట్లుగా దివ్యమైనటువంటి ద్వాపరయుగ పురుషుడిగా రుక్మిణీ సత్యభామ ఇరుదేవేరులతో కూడా రాసక్రీడా సమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః అని పరమాత్మను స్తుతించినట్టుగా దివ్య లీలా విశేషాన్ని పరమాత్మ కృష్ణావతారంలో మనందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్సవానికి వేయించేసినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, ఇంద్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరలా వారి వారి లోకాలకి మీరు తిరిగి వెళ్ళండియా, ఉత్సవం పూర్తయింది, మీరు చేసినటువంటి పరమాత్మకు మీరు ఈ 9 రోజులు నిర్వర్తించినటువంటి సేవా విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చాలా కృతజ్ఞులము మేము అని చెప్పి తెలియజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క ధ్వజావరోహణం. జయంకరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్య విధీయతే. ధ్వజము అంటే ఏమిటి అంటే కళ్యాణ నిధయే జయంకరోతి దేవానాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతిథో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపిణః అగణితానేక దివ్యావతారస్య శ్రీ భూ నీల సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం నవాహ్నిక మహోత్సవాంతే ధ్వజ ఆరోహరాఖ్యం కర్మ కరిష్యమానః అస్య యజమానస్య ఇటికాల గోత్రోద్భవస్య రమేష్ కుమార్ నామదేశ తస్య ధర్మపత్ని సమేతస్య పుణ్యవతీ నామ్యాః మమానుకోండి సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం స్వామినః ప్రీత్యర్థం ధ్వజ అవరోహరాఖ్యం ఆచార్య ముఖేన అహం సర్వం శ్రీనివాసార్పణమస్తు.
అష్టాం సుపదిదోక్ష దేవదేవస్య భగవతో నారాజనత్రయపదే బృహోత్తమస్య శ్రీమద్గరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమిరాజమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం ప్రధానోహరాజ్యం గజదేవార్చన పూజాంజ సంయమావాహయామ జగమావాహయామత్యక్షరమావాహయామే దత్తహన్నః విష్ణుర్దదాత్ సదే నమో గరుడమావాహయామ వక్షరాజమావాహయామ సువర్ణవక్షమావాహయామ ఖగాధిపతిమావ గరుడాద నమః ధ్వజాద నమః రితమాసనం ధ్వజాద నమః వాద్యం సమర్పయామి గరుడాద నమః వాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి ఓం ఓం సహస్రధీరుజా వరుజః సహస్రాక్ష సహస్రపాత్ సభామం విద్మదో విద్వా అద్యదడ్డద్దధాంగుళం పురుష ఏవేదకం సర్వం తద్బోధయచ్చ భవ్యం ఉదామదద్భద్దేశానః యదల్నాడాధిరోహతి ఏతావాణస్య మహిమా అధోధ్యాయాగజ్ఞపూరుడః పాదోద్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్వబుధేత్మరుడః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వమ్యక్రామదే సాధనానషడే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూర్ణః సజాతోऽధ్యరిష్యత పశ్చాత్ భూమిమథా పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞవదంబర వసంతాధ్యాధిరాజ్యం तस्माज्ञासर्वहुतः रुजसामानजग्नरे छन्दागौधजग्नरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादस्माजायन्त एकजो भजातुतः रामोहजग्नरे तस्माज्जात अजावयः यत्पुरुषं वेदतः हृदा व्यकल्पयन् मुखङ्गिमध्यगौ बाहु कामरो बाधामुच्यते ब्राह्मणाद्यमुखमासीत् बाहुराजन्यकृतः पुरोदरद्वयद्वैद्यः पद्भ्यां शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुर्यो अजायत मुखादिन्द्रजाग्निज प्राणाद्वजुरजायत नाभ्यासेदन्तरिक्षम् शीर्ष्णोऽध्यो समवर्तत पद्भ्याम्बमेर्दुशब्दोद्रात् तथा लोकागम् कल्पयन् वेदाहमेतम् वृढम् महान्तम् आदित्यवर्णम् तपसस्तु पारे वाणिरूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवधन्यदात्ते धातो पुरद्धाद्यमुदाचार चक्रप्रविद्भान् विचिदच्चतस्रः त्वमेवम् विद्भानमृत इह भवति नान्यबन्धायनाय विद्यते यज्ञेन यज्ञमयन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागमहिमानद्वजन्ते यद्रवोर्वेधाध्याः सन्ति देवाः अभ्यस्सम्भोधप्रथिव्यैरथाय विश्वकर्मणः समवर्तताति तद्यद्वष्टाभिदधोपमेधि तद्पुरुषद्भवेद्भमाजानमग्रे
వేదం వరుణం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ త్వమేవం విద్వానముదయ భవతి నాన్యబంధా విద్యతే జనాయ ప్రజాపతి చరతి గర్భే అంధః ప్రజాయమానో బహుధా విజాయతే తజ్జదేరా ప్రజానంది యోనిం మరీచీనాం పదమిజ్జంతి వేదుతః यो देवेभ्य आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मणे देवाग्रेतुदभ्रवन् यद्दैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्मथे वीतते लक्ष्मीज्यपत्न्यौ अहोरात्रे भार्ये नक्षत्राणि रूपम् अस्मिनौ व्रातं हृदं मनिषाण अमं मनिषाण सर्वं मनिषाण श्रीरुढं देवं विद्मादं विद्मदं भवं विद्मौ नारायणं देवमग्धरं परमं प्रभुं विद्मदपरमं नित्यं विद्मौ नारायणकुम्भरिं विद्ममेवेदं वरुयद्दद्विद्ममुपजीपति पदिं विद्मध्यात्मेत्परगौडात्मदगौ दिवमच्युतम् नारायणं महाज्ञेयं विद्वात्मानं नारायणपरं ब्रह्मतत्त्वन्नारायणपरः नारायणपरो ज्योतिरात्मा नारायणपरः यज्जगेन्द्रञ्जदज्जस्मेन्द्रुज्यते रोचते पिबा अन्धर्महे तत्सर्वं व्याप्यनारायणस्थितः प्रियाभ्य अनन्तरायाय सर्वस्तोमोदिरात् महद्भवति दर्भज्याभ्ये दर्भज्जते दर्भमेपतेन सर्वं जयते కపిలాక్షం గరుత్మంతం సువర్ణసదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగభూషణం. పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దివ్య అనపాయి గణంలో ఒకరైనటువంటి ఆ యొక్క గరుత్మంతుడు సుదీర్ఘ నాసాపుటచారువక్త్ర ప్రసన్ననేత్రాంబుజ కాంతిరమ్య అనన్య సాధారణ విక్రమాఢ్య ఖగేశ్వరో న శుభమాతనోతు అని చెప్పి ఆ యొక్క గరుత్మంతుల వారిని వర్ణిస్తారు. ఆ గరుత్మంతుడికి ఎంత శక్తి ఉన్నది అంటే సాక్షాత్తుగా వేదస్వరూపుడు ఆయన. ఆ యొక్క గరుత్మంతుల వారు తల్లి మీద ఉన్నటువంటి భక్తితో ఆ యొక్క వినతాదేవి యొక్క దాస్య విముక్తికై దేవలోకానికి వెళ్ళి అమృత భాండాన్ని తీసుకొచ్చాట. అంత మాతృభక్తిని పరమాత్మ మెచ్చి ఆయనకు వాహనంగా ఆ యొక్క గరుత్మంతుల వారిని అనుగ్రహించారట. అటువంటి గరుత్మంతుల వారిని మొదటి రోజు జరిగినటువంటి ధ్వజారోహణంలో ఆ యొక్క ధ్వజస్తంభం పైన సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం యధత్తాం అని చెప్పి ఆ యొక్క జయంకరోతి దేవానాం ధ్వంసయిత్వాసురానపి దేవతలకు జయం కలిగించే విధంగా, అలాగే అసురులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అపజయం కలిగించి వారందరినీ కూడా ధ్వంసం చేసేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ధ్వజాన్ని ఆ ధ్వజస్తంభం పైన ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క దేవతలందరికీ కూడా ఈ నవదిన బ్రహ్మోత్సవం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా పూర్తయినది, మీరంతా కూడా మీరు మీ స్వస్థానాలకు వెళ్ళి రండయ్యా అని చెప్పేటువంటి కార్యక్రమమే ఈ యొక్క ధ్వజావరోహణం. ఆ యొక్క మొదటి రోజు ఆరోహణ చేసినటువంటి ఆ యొక్క ధ్వజాన్ని ఈరోజు మరలా కిందకు దించి పరమాత్మ యొక్క పాదాల దగ్గర ఆ యొక్క ధ్వజపటాన్ని ఉంచుతారు. ఆ విధంగా భక్త మహాశైలారా, మనందరికీ కూడా ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నది అంటే నిజంగా పరమాత్మ యొక్క బ్రహ్మోత్సవములు మొదలయ్యి 9 రోజులు అప్పుడే అయిపోయాయా? పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అలంకారాలు, వాహన సేవలు ఇత్యాదులన్నీ కూడా అప్పుడే పూర్తయిపోయాయా అన్నట్లుగా మనకింత ఆశ్చర్యకరంగా ఉన్నదే. మరి దేవతలంతటి వారు కూడా దేవైరప్యనభిలక్ష్యం అన్నారు కదా, పరమాత్మ యొక్క సాన్నిధ్యం దేవతలకు కూడా దక్కనటువంటిదట. అటువంటి దేవతలందరూ కూడా ఈరోజు
వారి వారి లోకాలకు వెళ్ళాలి అంటే వారికి ఎంత దిగులుగా ఉంటుంది. అయినా సరే మనలాగే మరలా వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మనల్ని మళ్ళీ ఆ యొక్క గరుత్మంతుడు ఆహ్వానిస్తాడా, మనం ఎప్పుడు రావాలా ఈ యొక్క ఉత్సవాలకు, పరమాత్మ యొక్క సేవార్థమై ఎప్పుడు మనం పాల్గొంటామా అని చెప్పి వారు కూడా ఎదురు చూస్తూ వదలలేక ఆ యొక్క పరమాత్మ సాన్నిధ్యాన్ని వదిలి ఇప్పుడు వెళ్ళాలా అని చెప్పి వారు కూడా చింతిస్తూ ఉంటారట. అటువంటి దివ్యమైనటువంటి మహోత్సవంలో భాగంగా ధ్వజావరోహణ కార్యక్రమంలో భాగంగా వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఆ యొక్క ధ్వజదండానికి ఆ యొక్క ధ్వజస్థ గరుడికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత దివ్యమైనటువంటి ఉపచారాలన్నింటినీ కూడా సమర్పించి మంగళ నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు. సుదీర్ఘనాసాపుట చారువక్త్ర ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్య అనన్య సాధారణ విక్రమాఢ్య ఖగేశ్వరోన శుభమాతనోతు అని చెప్పి ఆ యొక్క గరుత్మంతుడికి మంగళాశాసనాన్ని సమర్పించి ఆ యొక్క హారతిని మనందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారు. దర్శిద్దాం భక్త మహాశైలారా. గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల ఆ యొక్క గరుడి దృష్టి మన మీద పడితే చాలట, మనకు ఏదైతే కామనలు ఉన్నాయో, వివాహం కావాల్సిన వారు, సంతానం కావాల్సిన వారు ఇత్యాది ఏ కామం అయితే, ఏ కోరిక అయితే మనకున్నదో ఆ కోరికలన్నీ కూడా ఆ యొక్క గరుత్మంతుల వారు నెరవేరుస్తారట. ఆ విధంగా పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యంలో నిరంతరము కూడా పరమాత్మ ఎదురుగా నుంచుని ఉండి ఆయనకి సేవలు నిర్వర్తించేటువంటి ఆ యొక్క గరుత్మంతుడు సకల దేవతా సమాహ్వానార్థమై ముక్కోటి లోకాలన్నిటికీ కూడా వెళ్ళి ఇంద్రాది దేవతలందరినీ కూడా ఏమయ్యా మీరు పరమాత్మ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే పరమాత్మకు సేవలు నిర్వర్తించాలి, మీరందరూ కూడా రండి అని చెప్పి మనం ఎలాగైతే మన వివాహాది శుభకార్యాల్లో శుభలేఖన ఇస్తామో అలా పరమాత్మ యొక్క దివ్య ఉత్సవాలకు వారందరికీ కూడా ఆహ్వానాన్ని పలికినటువంటి ఆ గరుత్మంతుడు ఈరోజు మరలా వచ్చి పరమాత్మ యొక్క పద సాన్నిధ్యం దగ్గర చేరడానికి వేచి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చేస్తామా అని. అటువంటి గరుత్మంతుడికి నమస్కారం చేస్తూ వేద మంత్రాలు విందాం. గోవింద కమలదళనేత్రం జాంబో నదాంబరపరివృతం దృఢవ్రతో భృత్వత్రికశ్యపమరీతి ప్రముఖ యోగపుంగవసేవితో నిగమాగమమూలదైవతం నిజచరణ సరసిత వినత జగదుదయ కుశేషజం స్మృతిర్పురాణోదిపవైవాదిశయం స్వసంతి సంభవ వసుంధరా బృందారక బృంద విమత వివర్ధన విచక్ర దండధరం శంఖచక్రధరం నారద పరాశర వ్యాస వశిష్ఠ సుఖశోనక బోధాజరాది మహర్షి సంస్థచరిత్రం దివ్యాకరత్రం నవరత్న హేమాభరణ ధారణానేక సహస్రకిరణ ప్రకాశం తపస్వి కులాధీతం నిరంతర జోహుష్యమాను రుజ్జయస్తామా సర్వగణ విరాజమానో కుశధ్వజ శోభమానో రమారమణ చరణ సమారాధన సమూర్తామూర్త సప్తతంతో విధానవక్తారం సమస్త శాస్త్రకర్తారో పరమ పురుష పద పంకజ ద్విజగల పరిపాలకం పద్మాలయా బాలకో బోధాజనాదిపవందిత మహిమాధిక వైదికాగమకర్తారం నిజకృత దివ్యసూత్ర సముచితాశేష పురుషార్థక ప్రద వైదిక మార్గం నిరాకృత భేదేతర మార్గం శరదిందు బింబరమణీయవదనం యోగ జ్ఞానాబ్జవదనం హరితత్వ సుధారసపాన చరిత హర్ష పర్వశ దివ్యవశం పురాణ పురుషం శ్రీపతి ధ్యానావాహన సమారాధన ప్రతిష్టా సంప్రోక్షణ కర్మనిష్ట శిష్టభూసుర ప్రవర సరోహరం దివాకరో కరం హరితత్వ సుధారస జనిత హర్ష పర్వశ దివ్యవశం పురాణ పురుషం వక్షస్థల విరాజమాన కనక యజ్ఞోపవీదం దక్ష ప్రమగరవ బ్రహ్మ సమేతం విష్ణుకావతరణం కృష్ణ భగవానో సత్వగుణ ప్రధానం దగర జగన్నిధానం కుందమందహాసం తిలకుసుమకరాశం కలికలతరిరాశం శ్రీశాస్త్ర తామరస చత్పదాజమానమానదం స్వస్తి సమస్త దేవగణ కిరీటరత్న దివ్య ప్రభాపడల విరాజిత పాదయుగలస్య సుదర్శనపాంజన్యగదాఖడ్గదాంగాది దివ్యాయుధ విరాజితస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే బృహోత్తమస్య
శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామివ నవానక మహోత్సవ దివ్య మహోత్సవాంతే బ్రహ్మాండ తుండీరాంతర దేశే సంసార జన్మభూల సకల విద్యాస్థాన మండపే అఖిల వేద చతుర్ముఖ మరుద్గణ మాతగణ కుమారగణ కూష్మాండగణ రాశిగణాచాష్టాదం గరుడం హిరణ్యరదరేషోషదత్రమే కులోద్భాసితః వీడో ప్రస్తుతో ప్రయస్లక మధ్యపర్ణిక ప్రతిష్ఠిత సర్పనిహారం యదత్తాం పశ్చుతావార్తిషితాదిపాదసాదారవిందార్చన తత్పర శ్రీః సవైన శుభమాతరోతు సువర్ణవర్ణో భటగోపగీతేనాగాంతగో విష్ణురథ సువర్ణః ప్రక్లాదభాగవతాగ్రగణ్యఖగేశ్వరో న శుభమాతరోతు సువర్ణధనాధారవక్త్ర ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్యః అనన్యసాధారణ విక్రమాఢ్యఖగేశ్వరో న శుభమాతరోతు దర్వీకరేంద్రాభరణాంగో వర్ణకిరీటధారీ ప్రసన్న ఖగేశ్వరో న శుభమాతరోతు బ్రహ్మేంద్ర ముఖ్యామర సిద్ధ సాధ్య గంధర్వ విద్యాధరమానీయః కారణకార్యకర్తా ఖగేశ్వరో న శుభమాతరోతు సంపన్నమది ప్రసన్నో లక్ష్మీగణాక్షాక్షితపుణ్యమూర్తిః వైష్ణవ ధర్మవేదీ ఖగేశ్వరో న శుభమాతరోతు శక్న ప్రథితాత్మగౌర్యో స్వామినః స్వస్తి మంత్రార్థా సత్యా శబలా సంజతి భవంతో మహాంతో న గృహంతు అస్యాం శుభతిథోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్త కామస్య నిఖిల జగదుద్భవ స్థితి సర్వసంహార కారణస్య సర్వకైంకర్యాణ రక్త భుజగసేన సాయన సర్వజ్ఞస్య శ్రీభూనీరాకర కమల సంవాక్యమాన చరణనని నయగలస్య శ్రీవైఖానస ప్రశంసమాన పంచవిధ వ్యూహాత్మకస్య సాధు జప ప్రార్థనా సార్థకీకరణ చరణ వైభవోద్భాసితస్య సేవ్యమాన మునిజన హృదయారవింద నివాసరసికస్య భగవతః శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః నవాన్నక మహోత్సవాంతే ధ్వజా అవరోహణ కాలే ఏ ఏ గ్రహాః అరిష్టస్థితాః తేషాం గ్రహాణాం శుభ ఆనుకూల్యతా సిద్ధిర్భూయాతితి భవంతో మహాంతో న గృహంతు మహోత్సవాంతే అవరోహణ కాలే మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే కాల విపర్యాసే కర్మ విపర్యాసే సద్యపి సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాతితి భవంతో మహాంతో న గృహంతు రాజా ధార్మికో విజయీ భవతు దేశోऽयं నిరపద్రవోऽस्तु సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు సత్యా ఏషా హవిష్మతిర్హిమా ఆపో హవిష్మాన్ దేవో అద్ధరో హవిష్మాగో ఆవివాసతి హవిష్మాగో అస్తు సూర్యః అగ్నేర్వో వన్నగృహస్య సదసి సాదగామి సుమ్నాగ సుమ్ననే సుమ్నే మాధత్తేంద్రాగ్నిదోర్ భాగధేరీస్థమిత్రావరుణజోర్భాగధేరీస్థ విశ్వేషాం దేవానాం భాగధేరీస్థ జగ్నేదావృతా నమో నమస్తే రక్షేంద్రస్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణోస్తార్క్ష్యాయామితేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వసర్పేంద్రవృత్యవే వైనతేర మహాబాహో మహాబలవయోధిప విహగేంద్ర నమస్తే స్వసముత్పాటితకల్పక అమృతామృతకుంభాజ జననీదాస్యమోచనే సురాసురేంద్ర జగనే నాగేంద్రాభరణాజతే యదాధారవిదస్సర్వం తదాధారగతే నమః వక్షోజస్య బృహత్సామరథంతరమవిత్తరము అక్షిణీ జాపికారత్రీ త్రివత్సామకరస్మరము
పరమాత్మా నమస్తస్మై వామదేవ్యాంగసంపదే నమ ప్రాణాదివారు. ఈ విధంగా పరమాత్మ యొక్క దివ్య నవాహ్నిక మహోత్సవ వైభవం ఈ యొక్క ధ్వజావరోహణంతో సుసంపన్నమైంది. భక్త మహాశైలారా, ఈ యొక్క ధ్వజావరోహణ వీక్షణం వల్ల ఆ యొక్క గరుత్మంతుడి యొక్క దివ్య అనుగ్రహం వలన మన యొక్క అభీష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క గరుత్మంతుడు తీసుకెళ్ళి పరమాత్మకు చెప్పగా, ఎందుకు గరుత్మంతుడు చాలా ముఖ్యమైన వాడు అంటే, మనకి మోక్ష మార్గంలో కూడా సద్య శంఖచక్రధర శ్యామలాంగశ్చతుర్భుజో భూత్వా గగనే గరుడారూఢ అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఈ పరమాత్మ యొక్క అర్చనాన్ని చేసిన తర్వాత ఈ యొక్క దేహం పడిపోయిన తర్వాత ఈ జీవుణ్ణి వైకుంఠానికి తీసుకెళ్ళడానికి గరుత్మంతుడే సాక్షాత్తుగా వస్తాడట. అంటే పరమాత్మకు మనకి మధ్యలో వారధి వంటి వాడు ఈ యొక్క గరుత్మంతుడు. ఆ యొక్క గరుత్మంతుడు మన యొక్క మనోభీష్టాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి పరమాత్మకు చెప్పే విధంగా మనమంతా కూడా ప్రార్థించి, ఈ దేవతలంతా కూడా సుతృప్త బలిపుష్పాద్యై ఉత్సవార్థమిహాగతా యూయం స్వనగరీం ప్రాప్య పునరాయాంతు సాదరాహ అని చెప్పి వైఖానస భగవచ్శాస్త్రంలో చెబుతారు. ఈ 9 రోజులు కూడా ఈ ఉత్సవ వైభవాన్ని అంతా కూడా చాలా బాగా నిర్వర్తించారయ్యా. ఇంద్రుడు ఉన్నాడు అంటే ఆ యొక్క అప్సరసలను వీరందరినీ కూడా తీసుకొచ్చి నృత్య ప్రదర్శనలు ఇత్యాదులన్నీ కూడా పరమాత్మ సేవగా ఆ యొక్క ఇంద్రుడు నిర్వర్తిస్తే, అగ్నిదేవుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి తేజశక్తితో పరమాత్మకు కావాల్సినటువంటి దివ్యమైనటువంటి హవ్యకవ్యములన్నింటినీ కూడా ఆ అగ్నిదేవుడు తయారు చేస్తే, అలాగే యముడు దివ్యమైనటువంటి వాద్యఘోషలనంతా కూడా వారి యొక్క సేవకుల ద్వారా చేయిస్తే, నిరుతి దిశలో ఉండేటువంటి ఆ యొక్క నైరుతి రక్షక పురుషులందరినీ కూడా తీసుకువచ్చి ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా సక్రమంగా రక్షింపచేస్తే, వరుణదేవుడు ఎక్కడ పరమాత్మకు జలం అవసరమవుతుందో, తీర్థం అవసరమవుతుందో ఆ తీర్థాన్నంతా కూడా వరుణదేవుడు తీసుకురాగా, సకల ప్రాణాల్లో ఉండేటువంటి ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులు అనేటువంటి దశవాయువులన్నింటినీ కూడా ఆ యొక్క వాయుదేవుడు సక్రమంగా చేస్తే, కుబేరుడు సకల ధనధాన్యాభివృద్ధి కూడా కలిగిస్తే, ఈశానుడు సమస్త ప్రమథ గణాలన్నిటితో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని వీరంతా కూడా దశ దిశల నుంచి ఎంతో వైభవోపేతంగా 9 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా వారి యొక్క దివ్య సేనలతో పరమాత్మకు సేవగా నిర్వహించారు కదా. వారందరినీ కూడా భోగీంద్రులు మీరు పోయిరండు అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు ఎంతో వైభవోపేతంగా కీర్తిస్తారు. ఇన్నాళ్ళు మీరు పరమాత్మ యొక్క సేవ చేసి అలసిపోయారు కదయ్యా, మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెప్తారు. ఆ కీర్తనని వింటూ పరమాత్మకు నమస్కరిద్దాం. గోవిందా గోవింద. వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు. వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు. హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు. హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు. సురలు మునులును భూసురలు పోయిరండు. అరవిరి నిన్నాళ్ళు అలసితిరి. సురలు మునులును భూసురలు పోయిరండు. అరవిరి నిన్నాళ్ళు అలసితిరి. భోగీంద్రులును మీరు పోయిరండు. వేగన మీదటి విభవాలకు
భోగీంద్రులును మీరు పోయిరండు జముడా పోయిర శశియు నీవును పోయి సుముఖుడవైర నీవును